హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. డిజిటల్ మార్కెటింగ్లో కానీ లేకపోతే ఆన్లైన్ పొలిటికల్ స్ట్రాటజీస్లో కానీ మిమ్మల్ని మించిన వారు లేరనేది మాటలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గ రిజల్ట్స్ కూడా మా కలర్లో చూసాం కూడా. అయితే ఏఐలో కూడా మీకు స్పెషాలిటీ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏఐ అనేది వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కంటెంట్ రైటర్స్కి అయి ఉండొచ్చు, లేదంటే విజువల్స్ మేకింగ్లో అయి ఉండొచ్చు. ఐ థింక్ అది లేని ప్లేస్ అంటూ ఇది లేదనొచ్చు. హెల్త్ మిగిలిన అన్నిట్లో కూడా ఉంది. ఏఐతో చాలామంది మనీ ఎర్నింగ్ అనేది వాళ్ళ క్యాపబిలిటీస్ పెంచుకుంటూ ఉంటున్నారు. ఏఐతో 50,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మన ఆడియన్స్కి ఏ విధంగా అప్లై అవుతుంది? వాళ్ళు కూడా ఇలా చేయగలరంటారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 100% ఏఐ అనేది ఇప్పుడు నేను 2 వేస్లో చెప్తానండి. ఒకటి, మార్కెటర్స్ యూజ్ చేయడమే కాకుండా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏఐని యూజ్ చేస్తున్నారు. సో మార్కెటర్స్ యూజ్ చేయడము చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళకి ఒక బేస్ ఉందండి, ఒక ఐడియా బేస్ ఉంది. నేను కాంటెంట్ రైటర్ని, గోస్ట్ రైటర్ని. గోస్ట్ రైటింగ్ అంటే పీపుల్ నీడ్ ఇట్. ఇప్పుడు చాలామందికి ఎఫెక్టివ్ రైటింగ్ కావాలి, అలాంటి ప్రాంప్ట్స్ ఏఐలో ఇచ్చే తెలివితేటలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు, ఒక స్కిల్ బేస్డ్ ఉన్న వాళ్ళు ఏఐని చాలా ప్రామినెంట్గా వాడుకొని ఆ సర్వీసెస్ని అమ్ముకుంటూ దే ఆర్ మేకింగ్ మనీ. సింపుల్. చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లో కూడా ఈ పర్టికులర్ స్కిల్ని యూజ్ చేస్తూ అక్కడ కంటెంట్ ఫిల్ చేయడము, అక్కడ తీసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఏ ప్రామినెన్స్ ఎంత పెరిగిపోయిందని అంటే వితౌట్ విచ్, అంటే ఎగ్జాంపుల్ లైక్ ఎర్లియర్ వీ డోంట్ హ్యావ్ క్యాలిక్యులేటర్ అన్నప్పుడు మనుషులు లెక్కలు ఎలా వేసేవాళ్ళు? నోట్ లెక్కలు ఉండేవి, మైండ్ లెక్కలు ఉండేవి, బుక్ లెక్కలు ఉండేవి, ఏదో ఒకటి కదా. దెర్ ఇస్ అ సోర్స్. క్యాలిక్యులేటర్ హ్యాస్ కమ్. ఆ మీద కంప్యూటర్ వచ్చిన తర్వాత, ఆ మీద కంప్యూటర్ తర్వాత ఎక్సెల్ లాంటి, మైక్రోసాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ వచ్చాక, అదేవిధంగా గూగుల్ వచ్చాక, గూగుల్ తర్వాత ఏఐ ఈరోజు వచ్చాక దీని యొక్క మార్కెట్ షేర్ కానీ మార్కెట్ రేట్ కానీ ఇట్లా అమాంతం ఎందుకు పెరిగిపోయిందని అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సేమ్ లైక్ అ హ్యూమన్, దెర్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ హెల్పింగ్ యూ. జస్ట్ మన ముందు మన కాంపిటేటర్నే పెట్టుకొని దాని మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉన్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ ద హౌ ప్రాపర్గా మనం ప్రాంప్ట్స్ యూస్ చేసుకొని చేస్తున్నాం అనేసి. ఇన్స్పిరేషన్స్, ఆర్టిస్టులు అనుకోండి, ఏఐ నుంచి ఇన్స్పిరేషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యూజిక్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఏఐ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇన్స్పిరేషన్ తీసుకోవడం వల్ల మనిషి తన యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి దాన్ని ఇంప్రూవైజ్ చేయగలుగుతారు, ఎక్స్ప్లోరేషన్స్ చేస్తారు. సో ఈ ఎక్స్ప్లోరేషన్స్ చేయడం వల్లనే అదర్ పీపుల్ దాన్ని చాలా త్వరగా స్టార్ట్ చేయడం వల్లనే దే ఆర్ మేకింగ్ మనీ. ముఖ్యంగా హౌస్ హోల్డ్స్ అయి ఉండొచ్చు, లేదంటే కరెంట్ మార్కెట్లో జాబర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఏ విధంగా జాబ్ హోల్డర్స్ వాళ్ళ ఎవ్రీడే జాబ్లో అయితే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో అయితే డౌటే లేదు. కాపీ దగ్గర నుండి ఇప్పుడు ఒక లింక్డ్ఇన్లో ఒక పర్టికులర్ ప్రొఫైల్ని సెర్చ్ చేయాలన్నా, ఈవెన్ లింక్డ్ఇన్లో సేల్స్ నావిగేటర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది జనరల్గా. మనం దాన్ని చూస్తే సేల్స్ పర్సన్స్కి తర్వాత ఇన్మెయిల్స్ పంపిస్తూ ఉంటాం. అవి కూడా లేకుండా ఏఐలు వచ్చేసి, అవి లింక్డ్ఇన్ డైరెక్ట్ ప్రోడక్ట్స్ కొనకుండానే మనం బయట ఏఐ తోటి లింక్డ్ఇన్లో ఎలా పీపుల్కి ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు పర్టికులర్ కాంటాక్ట్ని నేను మీట్ అవ్వాలి అనుకుంటే ఏఐస్ తోటి చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఒకటని కాదు, రెండని కాదు. జాబ్ హోల్డర్స్కి అయితే ఎవ్రీడే ఒక 4-5 టూల్స్ తోటే వాళ్ళ డే మొత్తం 8 అవర్స్ వరకు 1-1.5 అవర్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలాంటి స్కోప్ ఉంటుంది ఏఐకి. బిజినెస్ ఓనర్ని నేను ఇప్పుడు ఇంతలాగా బిజినెస్ చేసిన ఒక 7 క్లయింట్స్ ఉన్నారు నాకు. ఆ 7 క్లయింట్స్కి చేయాలి అని అంటే నేను ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడానికి నాకు టైం ఉండదు. బట్ వాళ్ళందరికీ చేయగలుగుతున్నానంటే నేను వాళ్ళందరికీ ఏఐ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలామంది అంటారు ఏఐ యూజ్ చేస్తాం కాబట్టి దెర్ షుడ్ బి నో కంటెంట్ రైటరా, దెర్ షుడ్ బి, అంటే జాబ్స్ తీసేస్తుందా ఏఐ అని. ఒక వరకు చెప్పాలంటే నువ్వు మాట్లాడి నువ్వు ప్రాంప్ట్స్ ఇచ్చి నువ్వు చేపించుకునే సిచ్యువేషన్లో లేకపోతే నీకు నిజంగా జాబ్ ఉండదు. నువ్వు కనుక ఇది చేయగలిగితే, దీన్ని ఎలా వాడాలో తెలుసుకోగలిగితే, దీని కంపెనీ రెవెన్యూస్ని ఎలా పెంచాలో తెలుసుకోగలిగితే నీ జాబ్ ద్వారా నువ్వు ఎప్పుడు జాబ్లెస్ అవ్వవు, ఎప్పుడు నీకు జాబ్ ఆపర్చునిటీ ఇంకా ఉంటుంది. ఏఐ అనేది ఒక ఎంప్లాయీ అయితే దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకున్నాడు బెస్ట్ ఎంప్లాయీ అవుతాడు. దాన్ని ఎగ్జాక్ట్లీ అది హ్యూమన్ యూజ్ చేస్తేనే యూజ్ అవుతుంది కదా. సో హ్యూమన్ యూజ్ చేయడం తెలుసుకోవాలి, కమాండ్ ఇచ్చాకనే దాని నుంచి రిజల్ట్ అనేది వస్తుంది కదా. సో ఆ బ్యూటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది మళ్ళీ హ్యూమన్ ఇంటెలిజెన్సే అక్కడ. సో క్యాలిక్యులేటర్ని నేను మీకు ఇస్తే ఒకలాగా వాడతారు, ఒక మ్యాథమెటిషియన్కి ఇచ్చి చూడండి, అతనికి మీకు తేడా ఏంటి అని అంటే హీ నోస్ హౌ టు యూజ్ ఇట్ అని కదా. ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే. సో ఇప్పుడు హౌస్ హోల్డ్ వాళ్ళకి అని అన్నారు. హౌస్ హోల్డ్ వాళ్ళకి అని అంటే వాళ్ళ జాబ్ని బట్టి ఏఐ,
వాళ్ళ వర్క్ని బట్టి AI వాళ్ళు 100% యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా దీనికి చాలా రెవల్యూషన్ ఉంది. ఇది నెక్స్ట్ చాలా పనులు మనకి చాలా ఈజీ చేసేస్తుంది, మన ఇంకా లేజీ కూడా చేస్తుంది. బట్ సమ్హౌ మనకన్నా ప్రొడక్టివ్ రిజల్ట్ అయితే తీసుకొస్తుంది. అంటే మనలోని ఒక కోణాన్ని మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని ద్వారా చెప్పడం వల్ల మనం క్లారిటీగా చెప్పగలుగుతున్నాం. సో ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ ముఖ్యంగా అయితే దీన్ని ఆప్టిమమ్ గా యూజ్ చేసుకోవాల్సిన టైం అయితే ఉంది. ఇది ఇప్పుడు పీపుల్ డిపెండెన్సీస్ చాలా తక్కువ. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్, ఐటీ అండ్ అదర్ ఫార్మా వాళ్ళు కానీ, లేకపోతే ఒక మెడికల్ షాప్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీరు చెప్పినట్టు కంటెంట్ రైటర్స్, ఇంకా వీడియో ఎడిటర్స్ కానీ, ఇంకా డిఫరెంట్ సెక్టార్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అంటారా? 100% అవుతుంది. 100%. ఈవెన్ మీరు అన్న మెడికల్ షాప్ అని ఒక వేగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయనకి ఎవ్రీడే కావాల్సింది ఏంటి? ఫార్మసీలో ఆపరేషన్స్ లో మొత్తం ఎన్ని స్టాక్ పెట్టుకున్నారు, స్టాకింగ్ చాలా ఇంపార్టెంట్. స్టాకింగ్ దగ్గర నుండి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, స్టాకింగ్ దగ్గర నుంచి బిల్లింగ్ దగ్గర నుంచి AI యొక్క ఇది ఉంది. సో దాన్ని మళ్ళీ GST సబ్మిషన్ చేయాలంటే కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆటోమేషన్ అయిపోయి డైరెక్ట్గా మనకి ఇంక్లూడింగ్ CA కింద డబ్బులు క్రెడిట్ అయిపోవాలి దగ్గర నుండి అతనికి గనక అకౌంట్స్ అయిపోతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఒక ఎక్సెల్ తీసుకోండి, దాన్ని ఆప్టిమమ్ ఏ ఫార్ములా వాడాలో తెలీదు, అదంతా AI చేసేస్తే అది జరుగుతుంది. ఈ రోజు వాడుకోవట్లే, ఇంకా స్టార్ట్ చేయాలి వాడడం. బికాజ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఇక్కడ ఇష్యూ. సో అండ్ అలాగే మీ సైడ్ నుంచి ఇందులో ఎలాంటి ఎక్స్పర్టైజ్ అనేది ఆడియన్స్ కి ప్రొవైడ్ చేయబోతున్నారు? సింపుల్ గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్, ఒక వెబ్సైట్ తీసుకుంటే ఆ వెబ్సైట్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అది తెలిస్తే చాలు కదా, మనకి అప్లికేషన్స్ ఎక్కడైనా వస్తుంది. సో చాలా మందికి ఇది ఒక లైఫ్ కి ఎర్నింగ్ క్యాపబిలిటీస్ పెంచేటట్టు ఒక ఇన్కమ్ సోర్స్ లా క్రియేట్ అయ్యే స్కోప్ కూడా దీనికి ఉంది. కాబట్టి ఎంత త్వరగా దీనికి సంబంధించిన టీచింగ్స్ అనేవి మీరు మొదలు పెట్టబోతున్నారు? వీఆర్ ఆల్రెడీ ఆన్ ఇట్, మీరు ఎప్పుడన్నా అప్రోచ్ అవ్వచ్చు. వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ విత్ డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తూనే. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ AI తోటి చాలా చాలా ముడిపడి ఉంటుంది. AI తోటే మనము సోషల్ మీడియా క్రియేటివ్స్, రైటప్స్, స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం మన కోర్సులో. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం AI గురించి నేను చెప్తున్నాను, అదర్ ఇస్ ఆల్వేస్ హార్ష్ సైడ్ ఆఫ్ AI యాజ్ వెల్. మనం డీప్ ఫేక్ లాంటి వీడియోస్ ఇలాంటివి ఉన్నాయి. అలాంటివి అసలు అలాంటి నాలెడ్జ్ మన పబ్లిక్ ఇవ్వకపోవడమే బెటరు. అలాంటి నాలెడ్జ్ కూడా మనకు అవసరం, అంటే తెలుసుకోవాలి, బట్ వీ షుడ్ నాట్ కీప్ ఇట్ ఇన్ న్యూస్. సో అలాంటి విషయాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో హార్ష్ సైడ్ ఆఫ్ AI కూడా మనం మాట్లాడతాం జనరల్గా. అంటే ఒక రకంగా అవేర్నెస్ లో ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఏ విధంగా కూడా వాడకూడదు అనేది కూడా ఒక రకంగా చెప్పడం జరుగుతుంది. బిగ్ కంపెనీస్ లైక్ చాలా కంపెనీస్, అండ్ ఐ కాంట్ మెన్షన్ దెమ్, వాళ్ళు సైతం ఏఐని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఎంత త్వరగా మనం నేర్చుకుంటే అంత స్పీడ్ గా మనం ముందుకు ఎదగడానికి స్కోప్ ఉంటుంది. డెఫినెట్లీ ఈ రోజు మీరు తీసుకుంటే జొమాటో, స్విగ్గీ, ఎవ్రీ ప్లేస్ ఇట్ ఈస్ దేర్. వీడియో ఎడిటర్స్ అయితే చెప్పొద్దండి. వెరీ ట్రూ మ్యామ్. అండ్ సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎవరి వాయిస్ తో సాంగ్స్ వింటూ ఉన్నాం, ట్రెండ్స్ గానీ. ఈవెన్ దేర్ ఆర్ అవతార్స్ హూ ఆర్ హ్యావింగ్ బ్రాండ్స్. మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించారు, ఒక హౌస్ వైఫ్ ఒకవేళ ఒక ఏ అవతార్ క్రియేట్ చేసి, మీరు ఆ ఏ అవతార్ క్రియేట్ తను చేసిందని కూడా తనకు తెలియదు, కానీ తన బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఆ ఏ ద్వారా చేయిస్తుంది అంటే తన అకౌంట్ లో డబ్బులు పడుతుంది, తను ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఆ ఏ గురించి మనం ఈనాడు బుక్ లో మొన్న కూడా ఒకసారి ఒక ఆర్టికల్ అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అలా ఉంది ఏ యొక్క ఇది. డెఫినెట్లీ మ్యామ్, అలా చేసే వాళ్ళు ఉన్నారు. అలా ఇన్కమ్ గా మార్చుకునే ఎంతో మంది మీ ద్వారా తయారవ్వాలని కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వై బికాజ్ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో కేవలం ఒక వీడియోతో ఆగిపోకుండా ఇది ఒక క్లాస్ రూపంలోనో, వర్క్షాప్ రూపంలోనో 10 మందికి 100 మందికి ఇది ఒక చేయూతనిచ్చేటట్టు మారింది అన్నట్లయితే ఒక పక్కన కంట్రీ డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతాం, వీ కెన్ సీ బెటర్ వరల్డ్. ఎందుకంటే డెఫినెట్లీ ప్రతి విషయానికి ఒక గుడ్ అండ్ బ్యాడ్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు వరకు బ్యాడ్ సైడ్ మాత్రమే చాలా మంది చూస్తున్నారు. సో గుడ్ సైడ్ అనేది ఈ రోజు వీడియోలో మీ ద్వారా వినడం అనేది I'm very happy, ma'am. Thank you so much. And definitely దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సంబంధించిన వర్క్షాప్స్ కోసం మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే కింద నెంబర్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతుంటే వాటికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.